అందరికీ నమస్కారం. భారతదేశం అంటే ఆధ్యాత్మిక భావాలకు, దేవతా దేవుళ్లకు మారుపేరు. ఒక్కో ఊరికి ఒక్కో పేరుతో ఒక గ్రామ దేవత ఉంటారు. ఈ గ్రామ దేవతలు దేవతా స్వరూపం. ప్రతి ఊరికి ఒక శక్తి స్వరూపినిగా ఆ తల్లి ఉంటుంది. గ్రామ దేవతలు అంటే గ్రామాలకు రక్షకులుగా భావించే స్త్రీ దేవతామూర్తులు. వీరు గ్రామ పొలిమేరలలో వెలిసి ప్రత్యేకంగా పూజింపబడే స్థానిక దేవతలు. మన పురాతన సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరికి ఒక రక్షక దేవత ఉంటుంది. ఆ ఊరి ప్రజల భద్రత, వర్షాలు, పంటలు, ఆరోగ్యం, శాంతి, వ్యాధి నివారణ కోసం గ్రామ దేవతలను పూజిస్తారు. ఆ ఊరి ప్రజలు గ్రామ దేవతలను శక్తి స్వరూపినిగా భావిస్తారు. గ్రామంలో ఏ వ్యాధి వచ్చినా, చెడు ఘటన జరిగినా గ్రామ దేవతకు కోపం వచ్చినట్టుగా భావించేవారు. భక్తులు ఆమెను శాంతపరచడానికి పూజలు, బోనాలు, జాతర చేస్తారు. గ్రామ దేవతల పూజలలో మద్యం, మాంసం వంటివి నైవేద్యంగా పెడతారు. గ్రామ దేవత గుడులు చిన్నవే కానీ శక్తివంతమైనవి. ఆమె గుడులు ఊరి చివరన, చెట్టు కింద, పంట పొలాల దగ్గర, చెరువు గట్లలో ఉంటాయి. ఆమెకి ఊరిని భద్రత కలిగించే శక్తి ఉంటుంది. ఆమెను రక్షకురాలిగా పూజిస్తారు. దయ్యాలు, భూతాలు, వ్యాధులు, చెడుపీడల నుండి ఎల్లప్పుడూ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క స్థూల రూపాలను గ్రామ దేవతలుగా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో స్వర్గలోకంలో ఒక శక్తివంతమైన దేవత ఉండేది. ఆమె పేరు పోచాదేవి. ఆమె విష్ణుమూర్తికి భక్తిగా ఉండేది. కానీ ఆమెలో శివతత్వం కూడా విలీనమై ఉండేది. భక్తులు ఆమెను శుద్ధమైన మనస్సుతో పూజ చేస్తే వెంటనే ప్రత్యక్షమయ్యేది. కాలక్రమేణా భూమి మీద పాపాలు పెరిగిపోయాయి. గ్రామంలో రోగాలు మరియు అపశకునాలు భయంకరంగా వ్యాప్తించాయి. భూమి తల్లి బాధపడుతూ దేవతలను శరణు వేడింది. దైవసభలో దేవతలు పరమశివుడిని సంప్రదించి శక్తిని భూమి మీదకు పంపించాలని నిర్ణయించుకున్నారు. పోచాదేవి తనే భూమి మీద అవతరించాలని శివుడిని కోరింది. శివుడు దానికి అనుమతిస్తూ ఇలా అన్నాడు: నీ శక్తిని గ్రామ దేవతగా ప్రదర్శించు. భూమిని రక్షించే తల్లి అయి ప్రజలను వ్యాధుల నుండి కాపాడుము. ఒకసారి గ్రామంలో ఒక దుర్మార్గ దొర తన అధికారం పోతుందని భావించి పోచమ్మ తల్లి మీద దాడి చేశాడు. తనని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోచమ్మ తల్లి ఆకాశాన్ని చూస్తూ ఇలా అనింది: ఈ భూమికి నా శక్తి అవసరమైతేనే నేను ఉండగలను, లేకపోతే ప్రకృతిలో కలిసిపోతాను అని ఒక్కసారిగా భూమిలోకి అంతర్ధానమయ్యింది. తల్లి వెళ్ళిపోయిన వెంటనే గ్రామంలో రోగాలు, పంట నష్టాలు, మరణాలు మొదలయ్యాయి. ప్రజలు తల్లి లేక బాధపడ్డారు. శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది తీరంలో ఉంది. సమాజంలో లోతైన చారిత్రాత్మక కలిగిన దేవాలయం. ఇది 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంగా వర్ణించబడింది. ఇక్కడ నల్లా అంటే శుభమయి, దయామయి అని అర్థం. చాలా కాలాల క్రితం బోరంచ గ్రామం ఒక మహావ్యాధితో బాధపడుతుండగా అమ్మవారు ఈ స్థలంలో ప్రత్యక్షమై ఆ గ్రామాన్ని రక్షించిందని విశ్వాసం. అప్పటి నుండి నల్లపోచమ్మ తల్లిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది.
గ్రామ జీవనంలో ప్రకృతి శక్తులని దేవతలుగా పరిగణించి పూజించే సంప్రదాయం ఉంది. గ్రామ దేవతలు చాలా మందికి భయంకరమైన రూపంలో కనిపిస్తారు. చర్మం నలుపు, కళ్ళల్లో అగ్ని, చేతిలో ఆయుధాలు. ఇది భయాన్ని భయంతో అరికట్టే కావల ధర్మం. వాస్తవానికి అది మన భయాలను కట్టిపడేసే మనస్సుని బలపరిచే విధానం. నల్లగా ఉంటుందని నిందించకు, చేతిలో ఆయుధం ఉన్నదంటే భయపడకు. ఆమె రూపం భక్తుని భయాన్ని భగ్నం చేసే బలరూపం. గ్రామ దేవత అంటే శక్తి స్వరూపిణి. ఆ ఊరి ప్రజలను, ఆ ఊరి దేవుళ్లను కాపాడే అంగరక్షకురాలు ఆ తల్లి. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడింది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు. తొలి దశలో పృథ్వీ దేవత. పృథ్వీ అంటే నేల. ఇది పంటకి ఆధారము. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకులమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆ పేరుతో గోగులమ్మని ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతంలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా ఉన్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతను జీవించడము, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకి వెళ్తుండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తూ ఉండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతుండడం జరుగుతూ ఉంది. జలదేవత, జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. అగ్నిదేవత, తేజస్సు. పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడుగాను, ఎడమకన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకలమ్మ. వాయుదేవత. వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఆకాశ దేవత. ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రజల మనసులో పుట్టే ఏ కోరికైనా మంచిదో కాదో తానే నిర్ణయించుకొని కోరిన కోరికను తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలంపు అంటే కోరిక, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ. క్రమముగా ఈమె తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటకి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. ఊరిని విడిచి పొరుగు ఊరు వచ్చే వ్యక్తులు రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేలలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయ్యింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊర్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె
గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ, పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీదే సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. సాధారణంగా 15 ఊళ్ళకో ఒక దేవత ఉంటుంది. ఆ ఊళ్ళన్నింటికి అమ్మ అని అర్థం. ఆమె మావుళ్ళమ్మ అయ్యింది. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది. ఆ కారణముగా శంకరుని మెడ మీద మచ్చ కారణముగా అంకగలమ్మ అంకాలమ్మగా మారిపోయింది. బతుకుకి కావాల్సిన వర్షాన్ని, పంటలని ఇచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట అవదనించిన రక్షించగల అమ్మే కట్టమైసమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే కన్నే అమ్మ, కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని, నిదర్శనాలని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మ స్వచ్ఛమైన అమ్మ అనే అర్థములో అచ్చమ్మగా అయ్యింది. అలాగే పుల్ల అంటే వికసించిన కళ్ళున్న అమ్మ పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులో అన్నింటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి. విగ్రహానికి సమమైన ఉజ్జి అయినది పెంటి. పెంటి అంటే బాల, పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ బండాసరుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు. సోమపోలమాంబ అంటే సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అని, వారందరికీ ఒకే ఒక తమ్ముడు పోతురాజు అని అంటారు. ఈ ఊరికి పుట్టింది కాదు, ఈ ఊరిని కాపాడింది అమ్మవారు. నల్లపోచమ్మ తల్లికి నల్లగా ఉన్నది తన రూపం కాదు, అమ్మతనంలోని నిగూఢమైన శక్తి రంగు. నల్లపోచమ్మ తల్లి యొక్క రూపం భక్తుల కోసం కాదు, చెడు శక్తుల కోసం. అమ్మ చేతిలోని త్రిశూలం, నయనాల్లో అగ్ని, ఆమె కోసం వేసే పసుపు కుంకుమ గంధం, ఆమె కోసం పాడే జానపద పాటలు ఇవన్నీ ఒక మాట చెబుతాయి. ఈ ఊరికి అమ్మవారున్నారు, భయమొద్దు. వ్యాధులు వస్తే నామం తీసే తల్లి, నీళ్లు లేకపోతే కన్నీళ్లతో వినే తల్లి, భయపడి వేరుపడ్డా శాంతపరిచే తల్లి. ఆమె రక్షణలోనే ఊరు జీవిస్తుంది. ఆమె కోసం బోనాలు, జాతరలు, కదంబ పూజలు, నైవేద్యాలు చేస్తాం. ఇది కేవలం ఆచారం కాదు, మన మనోధైర్యానికి ప్రతీక.
ఆమె కలలో ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నన్ను గుడిలో స్థాపించండి, నన్ను తురిమెట్టు, నెమ్మాకులు, పసుపుతో పూజించండి, బలి ఇవ్వాలనుకుంటే భక్తితో చెయ్యండి, భయం వద్దు, విశ్వాసమే చాలును. ప్రజలు కలలో వచ్చిన దిశను అనుసరించి తల్లి అర్ధదానమైన ప్రదేశంలో నెమ్ చెట్టు కింద ఆమెను స్థాపించారు. అప్పటి నుండి ఆమె గ్రామ దేవతగా స్థిరపడింది. నల్లపోచమ్మ తల్లి తెలంగాణలోను, రాయలసీమ సరిహద్దు గ్రామాలలోనూ శక్తి స్వరూపినిగా పూజింపబడే గ్రామదేవత. నల్ల అనగా శక్తిమంతమైన తీవ్ర రూపం, పోచమ్మ అనగా వ్యాధులను పోగొట్టే తల్లి. ఆమె చేతిలో త్రిశూలం ఉంటుంది. మిగిలిన హస్తాలలో కపాలం, బిల్వదళం, అగ్నికుండం వంటి శక్తి సూచక వస్తువులు ఉంటాయి. నల్లపోచమ్మ ఆలయాలు చెట్టు కింద లేదంటే చెరువు గట్టున ఉండవచ్చు. ప్రతి సంవత్సరం బోనాలు లేదా జాతర సందర్భంగా అమ్మవారికి పూలతో, బియ్యంతో, పచ్చడి నైవేద్యంతో పూజలు చేస్తారు. కొన్ని చోట్ల బలి సంప్రదాయాలు కూడా కనిపిస్తాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగుండాలని అమ్మవారికి మొక్కుబడులు చేస్తారు. ఒత్తిడిలో ఉన్న మహిళలు ప్రత్యేకంగా తలపాకి, పూలతో పూజ చేస్తారు. అమ్మవారి కోపం అంటే విపత్తే, అమ్మవారి అనుగ్రహం అంటే ఆశీర్వాదమే. బోనాలు, బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. అంటే అమ్మవారికి సమర్పించే భోజనం అంతే కాదు, ఇది శక్తికి నివాళి, అమ్మవారి గౌరవానికి ప్రతీక. బోనాలు అనేవి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే అమ్మవారి పండుగ. ఇది ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. డొల్లులు, తాళాలు, డప్పులు, గంగిరెద్దులు, ఊరేగింపులు, మేకల బలి, కోళ్ల బలి, మహిళలు తలపై బోనం పెట్టుకొని పూజ చేసి అమ్మవారికి అర్పణ చేస్తారు. ఊరంతా ఊరు పండగలా మారుతుంది. బలిదానం. బలి అంటే సమర్పణ, దానం అంటే ఇవ్వడం, త్యాగం. దేవుడి ముందు మనం భక్తితో, త్యాగభావంతో అర్పించేది. ఆధ్యాత్మిక బలిదానం మన పాపాలను నివారించేందుకు ఇంద్రియ నిగ్రహంగా త్యాగం చేయడం. ఉదాహరణ, ఉపవాసం, బతుకమ్మ, ఎర్రములమ్మ జాతరలో మొక్కుబడులు. శారీరక బలిదానం, కొన్ని గ్రామ దేవతలకు చెట్టుపై మేకలు, కోళ్లు బలి ఇవ్వడం. ప్రతీకాత్మక బలి, పండు, కొబ్బరి, బెల్లం వంటి వస్తువులతో చేసే బలి. రక్త బలిని బదులు ప్రతీక బలిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో ఏప్రిల్ నుండి జూన్ వరకు 49 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మంగళవారం, గురువారం, ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ రోజులు భారీ సంఖ్యలలో భక్తులు రద్దీగా వస్తారు. అనేక దంపతులు తల్లిని నమ్మి పండంటి పిల్లల కోసం ఆరోగ్యంగా ఉండేందుకు యజ్ఞాలు, బోనాలు సమర్పిస్తారు. మంజీరా నది తీరాన ఉన్న ఈ స్థలం శుభప్రదంగా ఉండటం వలన భక్తులకి శాంతియుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ దేవాలయం 2014లో తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. దీని ద్వారా ఆలయ అభివృద్ధి, పర్యవేక్షణ, జాతర నిర్వహణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. జాతర సమయంలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తరపున నీటి ట్యాంకులు, స్నానశాలలు, తాత్కాలిక వసతి గదులు, భద్రతా ఏర్పాట్లు చేస్తారు. కొన్ని గ్రామ దేవతలు నిజంగా ప్రజల మధ్య జీవించిన వీర మహిళలు, త్యాగ్రస్తులు అయినట్లు కథనాలు ఉన్నాయి. మరణాంతరం ఆత్మలను దేవతలుగా పూజిస్తూ దేవాలయాలను నిర్మించారు. ఉదాహరణకి రేచాలమ్మ లేదా చెన్నమ్మ వంటి గ్రామ దేవతలు. గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో ఎన్నో గెలుపోటములను చవిచూస్తున్నాడు. మరోవైపు తన లక్ష్యం నెరవేరడం కోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అమ్మ తల్లుల కొలుపులో ఎల్ల చరాచర సృష్టికి రూపం అమ్మతల్లి అని గ్రహించిన మానవుడు ఆమెను సంతృప్తి పరిచేందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో వేడుకొనుట, మంత్రతంత్రాలు,
పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రులప్పుడు ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చింతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. అప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండకపోవచ్చు. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడం అవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడే అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అనే నిరాశ పొందకుండా ఉండేందుకు, ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేశారు పెద్దలు. గ్రామదేవత ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేదశాస్త్ర, ఆగమశాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక, ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటి నుండి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. దేవత విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోరికలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, గ్రామం బోరంచ, మనూరు మండల్, సంగారెడ్డి జిల్లా. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం అతి పురాతనమైనది. 400-500 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు. ఇక్కడ ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ ఫస్ట్ గురువారం నుండి 7 వారాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులచే. అలాగే ప్రతి గురువారము మరియు ఆదివారము విశేషముగా అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా అమ్మవారి ఇష్టదైవంగా, కులదేవతగా ఆరాధిస్తారు. మరియు వారి గృహమునందు ఏ ఒక్క కార్యక్రమము, శుభ కార్యక్రమాలు జరిగినా అమ్మవారికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మరియు కోడి బియ్యము వాళ్ళ మొక్కులను చెల్లించుకొని కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా, నిన్ను పిలిచిన చోటే పుణ్యం కలుగుతుంది. విశ్వాసంతో పూజించే మనసుకి ఓర లభిస్తుంది. తల్లి అనే మాటతో వచ్చే కన్నీరు సైతం నీకు నైవేద్యమమ్మా. నీవు నడిచిన చోటే మా పరమపదం. ఈ కథ వింటూ ఉండగానే మన మనసులో తల్లి పాదాలు తడిచినట్టుగా అనిపిస్తుంది. అమ్మకు నమస్కారం. ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని ప్రార్థిద్దాము. ఆచారాలు, పేర్లు, రూపాలు గ్రామానికి మారుతాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా నేపాల్, శ్రీలంకలో కూడా గ్రామ దేవతలను పూజిస్తారు. మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మరల మీ ముందుంటాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.